హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఆయిలీ స్కిన్ వాళ్ళకి ప్రాబ్లమ్ ఏంటంటే ఎప్పుడు ఆయిల్ ఎక్కువగా సెక్రీట్ అవుతూ ఉంటుంది. అండ్ ఏదైనా ప్రోడక్ట్ యూజ్ చేసినా పింపుల్స్ వచ్చేస్తాయేమో అని భయపడుతూ ఉండాలి. ఇక సమ్మర్ టైమ్‌లో ఏ విధంగా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు. ఒకవైపు వేడి, చెమటలు, దీనికి తోడు ఆయిల్ సెక్రీట్ అవ్వడం ఇంకా ఇబ్బందిగా ఉంటుంది గదా! సో సమ్మర్ అప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవచ్చో నేను మీకిప్పుడు చెప్తాను. ఫేస్ వాష్ నీట్‌గా చేసుకోవాలి. మనం ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా దానికి ముందు ఫేస్ వాష్ అయితే చేస్తాం గదా! సో ఆయిల్ స్కిన్ ఉన్నవాళ్ళు రోజుకి 2 సార్లు ఫేస్ వాష్ చేసుకోండి. అండ్ మీరు యూజ్ చేస్తున్న ఫేస్ వాష్‌లో సాలిసిలిక్ యాసిడ్ ఉండేలా చూసుకోండి. ఫేస్ వాష్ చేసిన ప్రతిసారి సాలిసిలిక్ యాసిడ్ క్లెన్సర్‌తోనే ఫేస్ వాష్ చేయాలని లేదు. రోజుకి 2 సార్లు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న క్లెన్సర్ అయితే యూజ్ చేయండి. మధ్యలో మీరు ఇంకెప్పుడైనా ఫేస్ వాష్ చేశారనుకోండి, దానికి ఏదైనా ఒక జెంటిల్ క్లెన్సర్ యూజ్ చేసినా సరిపోతుంది. అసలే ఆయిలీ స్కిన్ ఉంది కదా అని ఆయిల్ కంట్రోల్ చేసుకోవడానికి రోజుకి 5, 6 సార్లు ఫేస్ వాష్ చేసుకోకండి. ఎందుకంటే ఫేస్ మీద ఉన్న మొత్తం ఆయిల్‌ని రిమూవ్ చేస్తే మీరు బ్రెయిన్‌కి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్లు అవుతుంది. ఆయిల్ వెంటనే రిమూవ్ అవ్వటం వల్ల బ్రెయిన్ మరింత ఆయిల్ పుట్టేలా చేస్తుంది. ఏదైనా సరే బ్రెయిన్‌కి సిగ్నల్ వెళ్తేనే కదా బాడీలో మనకి రియాక్షన్ ఉంటుంది. ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం అంటే ఎక్స్‌టర్నల్‌గా కాదు, ఇంటర్నల్‌గా ఆయిల్ ప్రొడక్షన్ జరుగుతుంది. కావాలంటే మీరు ఆయిల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ముల్తానీ మిట్టి ఫేస్ ప్యాక్స్ యూజ్ చేయొచ్చు. ఆ పౌడర్ కొంచెం తీసుకొని వాటర్‌తో మిక్స్ చేసి ఫేస్‌కి అప్లై చేసి 10 మినిట్స్ అయ్యాక వాష్ చేయండి. ఈ విధంగా వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఎవ్రీడే యూజ్ చేయకూడదు. రోజు మేకప్ వేసుకునే అలవాటుంది. కానీ ఆయిలీ స్కిన్‌తో ప్రాబ్లమ్. అలాంటప్పుడు సన్ స్క్రీన్ అప్లై చేసి దాని మీద లైట్‌గా ఫౌండేషన్ వేసుకోండి. ఇది కొంచెం బెటర్. పడుకునే ముందు ఫేస్ పైన డస్ట్, డర్ట్‌ని క్లీన్ చేయాలి కదా! ఎందుకంటే నైట్ అంతా నిద్రపోయి ఉంటాం. మార్నింగ్‌కి ఇంకా ఆయిలీగా కనిపిస్తుంది మన ఫేస్. అందుకే ఫేస్ వాష్ చేసుకోవాలి నైట్. అండ్ నైట్ టైమ్ మీకంటూ ఒక స్కిన్ కేర్ రొటీన్ ఏదీ లేకపోతే ఆయిల్ కంట్రోల్ అవ్వడానికి మాయిశ్చరైజర్ అప్లై చేయండి. బట్ మాయిశ్చరైజర్ అప్లై చేయకముందు ఫేస్ వాష్ అయితే చేసుకోవాల్సిందే. ఎటు ఆయిలీ స్కిన్ మళ్ళీ మాయిశ్చరైజర్ ఎందుకని అనుకోకండి. ఏ స్కిన్ టైప్ వాళ్ళకైనా మాయిశ్చరైజర్ ఉండాలి. ఇక ఆయిలీ స్కిన్ వాళ్ళైతే జెల్ బేస్డ్ లైట్ వెయిట్ మాయిశ్చరైజర్స్ సెలెక్ట్ చేసుకోండి. ఫిజికల్ స్క్రబ్స్ మరీ ఎక్కువగా యూజ్ చేయొద్దు. వీక్లీ వన్స్ చాలు. అంతకు మించి వద్దు. ఆయిల్ కంట్రోల్ అవుతుంది కదా స్క్రబ్ యూజ్ చేస్తే అని మరీ ఎక్కువగా యూజ్ చేస్తే లాంగ్ రన్‌లో స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఫేస్‌ని పదే హ్యాండ్స్‌తో టచ్ చేయొద్దు. ఎందుకంటే మన హ్యాండ్స్ అంత నీట్‌గా అయితే ఉండవు కదా! సో హ్యాండ్స్ మీద ఉన్న డస్ట్, డర్ట్, బాక్టీరియా అదంతా ఫేస్‌కి కూడా అంటుతుంది. సీరమ్స్ యూజ్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు సాలిసిలిక్ యాసిడ్ ఉన్న సీరమ్స్ యూజ్ చేయండి. ఆయిల్ కంట్రోల్ అవుతుంది. బాగా పాడైపోయిన పిల్లో కవర్స్ యూజ్ చేయకండి. అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే నైట్ అంతా అదే పిల్లోపై ఎక్కువ సేపు పడుకొని ఉంటాం కాబట్టి దాంట్లో ఉన్న డస్ట్, డర్ట్ వల్ల ఫేస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మన దగ్గర అందరికీ ఉపయోగపడే స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. క్లిక్ చేసి మీకేదైనా ప్రొడక్ట్ నచ్చితే తీసుకోండి. అండ్ నేను సెల్ చేస్తున్న ఈ స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్‌ని కొంతమంది వాళ్ళ కస్టమర్స్‌కి సెల్ చేసి మనీ ఎర్న్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. సో, రీసెల్లర్స్‌ని కూడా దృష్టిలో పెట్టుకొని అన్ని ప్రొడక్ట్స్‌ని సింపుల్ అండ్ ప్లెయిన్ ప్యాకేజింగ్‌లో పంపిస్తున్నాము. సో, అర్థం చేసుకోండి. కోఆపరేట్ చేయండి. ఇలాంటి స్కిన్ అండ్ హెయిర్ ప్రొడక్ట్స్ గురించి రెగ్యులర్ అప్డేట్స్ పొందాలి అంటే 9032101548 అనే నంబర్‌ని సేవ్ చేసుకొని వాట్సాప్‌లో హాయ్ అని మెసేజ్ చేయండి. నేను మిమ్మల్ని వాట్సాప్ బ్రాడ్‌కాస్ట్‌లో యాడ్ చేసి ప్రొడక్ట్స్‌ని ఒక్కోటి సెండ్ చేస్తాను. విత్ బెనిఫిట్స్ ఉంటాయి. మీకేదైనా ప్రొడక్ట్ నచ్చితే నన్ను డౌట్స్ అడిగి మరి లింక్ క్లిక్ చేసి బై చేయొచ్చు. మీకేదైనా స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను మీకు ఒక మంచి ప్రొడక్ట్ సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బై.